పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో నాగ్నూల్ గ్రామం దగ్గర వెళ్తున్న వరద ఉధృతిని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మాజీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృథ్వీరాజ్, జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ మిద్దెల మహేష్ మాట్లాడుతూ నాగనూల్ ఎండబట్ల గ్రామం నుండి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి ప్రతినిత్యం వందలాది వాహనాలు వచ్చి వెళ్తాయని, ఇలాంటి మార్గంలో పాలక ప్రభుత్వాలు మారుతున్న బ్రిడ్జీలు నిర్మించకపోవడం దుర్మార్గమని అన్నారు. బ్రిడ్జీలు నిర్మించకపోవడం వలన వరద నీళ్లలో డీసీఎంలు, కార్లు కొట్టుకుపోతున్నాయని, నిన్న వరద ఉధృతితో ఒక వ్యక్తి మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ వ్యక్తి మరణాన్ని ప్రభుత్వ హత్యగా పరిగణించాల్సి వస్తుందని ఆరోపించారు. ఈరోజు నాగర్ కర్నూలు పక్కల నాగనూలు చెరువును బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ ఈ చెరువు గత వానలు కురిచినప్పుడల్లా ఇదే విధంగా ప్రవహిస్తూ ఉంది. మరి నేను ఇదే రూట్లా నాది బండరాయిపాకల వనపర్తి జిల్లా అయినప్పటికీ నాగర్ కర్నూలు జిల్లాకు అతి దగ్గరగా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి ఏ చిన్న అత్యవసరం ఉన్నా, ఏ హాస్పిటల్ అవసరం ఉన్నా, ఏదున్నా ఇదే మార్గం వెంట నేను రావాల్సి ఉంది. మరి కాబట్టి ఏదైనా అత్యవసరం ఉన్న సందర్భంలో ఇలాంటి వరదలు ఉన్నప్పుడు ఇక్కడ రావడానికి చాలా ఇబ్బందికరంగా మారుతా ఉంది. మరి నేను ఈ రూట్ లో బస్సు ₹2 టికెట్ ఉన్నప్పటి నుంచి తిరుగుతా ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇదే దుస్థితి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది మంత్రులు మారినా, ఎంతమంది ఎంపీలు మారినా కూడా ఎలక్షన్ టైంలో మాత్రం పిచ్చి చేపిస్తాం, నన్ను గెలిపిస్తాను, ఆయన చెప్పాడు నన్ను గెలిపిస్తాను, ఆయన చెప్పాడు, గెలిచిన తర్వాత ఇవన్నీ వదిలేస్తారు. మరి ఇలా వాగు ఉప్పొంగిపోతా ఉంది. మరి నిన్న వర్షానికి మరి అదే వరదలో ఒక వ్యక్తి కొట్టుకొని పోయి గల్లంతా చనిపోవడం కూడా జరిగింది. ఇట్లా ఎంతో మంది ప్రాణాలు పోయినా కూడా వాళ్ళు ఆయన సేపు మాట్లాడి అంటే ఒక వరదలో చేపపిల్ల కొట్టుకుపోయినట్లుగా మనుషులను చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం, దయచేసి ఎంత తొందర వీలైతే అంత తొందరగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్.